హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఆలు చనా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పుకుందాం. ఉల్లిపాయలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, మీట్ మసాలా, జీలకర్ర, వీటన్నిటిని మసాలా పేస్ట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకుందాం. దాని నెక్స్ట్ మనం స్టవ్ని అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం పోపు కోసం ఉల్లిపాయ ముక్కల్ని అయితే చిన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని ఇలా యాడ్ చేసుకుందాం. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకుని చిన్నగా తరిగి పెట్టుకొని వాటిని అయితే యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఇవి వేయించుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలానైతే ఈ పోపులోనైతే వేసి బాగా అయితే వేగించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎవరికి కొంచెం ఎక్కువగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ బాగా అయితే వేగించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే వేగించుకోవాలి. ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ని ఇందులోనే ఈ మసాలా పేస్ట్లోనే వేసేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆ ఉప్పుని వేసాం కదా, ఉప్పు మసాలాకంతా పట్టేలా ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే బాగా పైకి తేలినట్టుగా మనకు అనిపించినప్పుడే మనం ఈ ఉడకబెట్టిన శనగలను అయితే ఇందులోనైతే యాడ్ చేసుకుందాం. ఈ ఉడకబెట్టిన శనగలు యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా వీటికి పట్టేలా ఒకసారి అయితే కలుపుకుందాం. నెక్స్ట్ మనం ఉడకబెట్టిన పొటాటో ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. శనగలు అయితే మనం వేసుకున్నాం కదా, శనగలను అయితే మనం బాగా ఇలా పేస్ట్ అంతా శనగలకు పట్టేలా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మనం పొటాటో ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. బాగా కలుపుకొని ఆ మసాలా పేస్ట్ అంతా ఆ ఆలు ముక్కలకి బాగా పట్టేలా మనమైతే శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఒక పక్క నుంచి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 విజిల్స్ అయితే అయిపోతుంది. కర్రీ అయితే బాగా ప్రిపేర్ అయిపోయినట్టే. ఆల్రెడీ మనం బఠానీలు ఉడకబెట్టుకున్నాం కదా, మనం మరి విజిల్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ఆలు ముక్కలు ఈ బఠానీలు బాగా ఉడికిపోయాయి. సో మనం ఇప్పుడైతే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం. ఇంకొకసారి కలుపుకొని ఒక 2-3 విజిల్స్ అయితే మనకి ఆలు చనా మసాలా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది కర్రీకి కానీ, ఇది రోటీకి కానీ, రైస్లోకి కానీ చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. కొత్తిమీర మనం ముందుగానే యాడ్ చేస్తే ఇంకా స్మెల్ అదిరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను.